చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా సరే రాయలసీమ ప్రాంతానికి అన్యాయమే జరుగుతుంది, అన్యాయం జరపడం కోసమే చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్నట్లు పరిపాలన సాగుతుంది అనే విషయాన్ని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు దాదాపు 180 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. 875, 80 దాకా నీళ్ళు వచ్చినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎందుకు పడవు అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కరువు ఛాయ నెలకొడి ఉన్న ఎగువ ప్రాంతాల్లో వర్షం పడడం వల్ల ఈ రోజున శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం నీళ్ళు వచ్చున్నాయి. 885 దాని హైయెస్ట్ నిల్వ కెపాసిటీ అడుగులు మీటర్లు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే ఆ పంట వేసుకోవద్దు ఈ పంట వేసుకోవద్దు అని సలహాలు ఇచ్చేకి ఈ మధ్య పూనుకున్నారు. రైతుల గురించి ఆలోచించకుండా రైతుల్ని భూముల నుంచి ఎట్లా దూరం చేయాలి, వ్యవసాయం నుంచి ఎట్లా దూరం చేయాలన్న ఆలోచనే మీకు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ రోజున శ్రీశైలంలో నీళ్లున్నాయి. శ్రీశైలంలో నీళ్లున్న తర్వాత దాని పూర్తిలో సామర్థ్యానికి కూడా దగ్గరగా ఉంది. 215.581 టీఎంసీ దాన్ని నీళ్ళు వచ్చాయి. ఇప్పటికీ పూర్తిలో స్థానం దానికి అది ఇంకా ఇప్పటికి 185 దాకా వచ్చాయి ఆఖరికి. అంటే దాదాపు 90% పైన డ్యామ్ నిండింది. కానీ దాని మీద డిపెండ్ అయిన ప్రాజెక్టులు లేక దాని ద్వారా ముందు కొనసాగిన రాయలసీమ ప్రాంతానికి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అరకొర మాత్రమే నిండి ఉన్నాయని చెప్తా ఉన్నాం. మీకేమీ తెలియందేమీ కాదు, పైన నీళ్లుంటే కింద ఎందుకు ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉండాలి, లేకపోతే ఎందుకు అరాకురా నిల్వతో నీళ్ళు ఉండాలి? మీరు అర్థం చేసుకుంటారా లేకపోతే మాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెలుగోడు కానీ బ్రహ్మం సాగర్, సోమశిల, కండలేరు ఇవన్నీ తెలుగంగతో కలిసి ఉన్నవి. ఆ తర్వాత గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయ సాగర్, చిత్రావతి ఇవన్నీ ఒకవైపున. ఇవన్నిటి కూడా అసలుకి చాలా ఇబ్బందికరమైన నీళ్ళు ఉన్నాయి. 50% కూడా లేని పరిస్థితి. గోరకల్ ఈ రోజున దాదాపు 11 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే 4, 5 ఎంత అట్లా ఉన్నట్లున్నాయి. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ మాట ఎందుకు మాకు భయం వేసి మిమ్మల్ని చూస్తే అంటే, అన్నీ కలిపినా 40 to 50% కూడా రాని పరిస్థితి ఉంది. స్ట్రైట్గా మిమ్మల్ని అడిగేది ఒకటే, మిమ్మల్ని కింది డ్యాములకి, ప్రాజెక్టులకి, రాయలసీమ ప్రాజెక్టులకి నీళ్ళు ఇవ్వకుండా ఆపుతున్నది ఏది? కిందికి నీళ్ళు ఇవ్వకుండా అంటే రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు ఎండగడతామని మీరేమన్నా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట ఏమన్నా ఇచ్చారా? ప్రధానమైన ప్రాజెక్టులో నీళ్లుండి కింద దానికి అనుసంధానించబడ్డ మిగిలిన ప్రాజెక్టులు నీళ్ళు లేకపోవడం అంటే, చివరికి సోమశిల, కండలేరు కూడా ఈ రోజున చాలా తక్కువ నీళ్ళతో ఉన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడ మొత్తం అంతేనా కానీ ఒక 40 టీఎంసీ నీళ్ళు ఉన్నాయో లేదో. ఇప్పటికి కూడా మీరు శ్రీశైలం దగ్గర పోతిరెడ్డి పాడుగుండా 8,000 క్యూసెక్కులు పర్ డే వదులుతున్నట్లు మాకు అందిన సమాచారం. దాని సామర్థ్యం 40,400. 850 అడుగుల నీటి మట్టం చేరిన తర్వాత పూర్తి సామర్థ్యంతో 30,000, 40,000 పైగా, మినిమం 30,000 పైగా నీళ్ళు వదిలే అవకాశం ఉంది పోతిరెడ్డి పాడుకుండా మిగతా ప్రాజెక్టులకి. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన పనుల మీద మీరు ఏదో పేరు రాసుకుని అది మేము చేసినామని మీరు జబ్బలు జరుచుకోవడం తప్ప మీ హయాంలో కానీ మీరు కానీ రాయలసీమ ప్రాజెక్టులు కానీ రాయలసీమ రైతులకు చేసిన న్యాయం ఏదో ఉందా ఆలోచించమని కోరుతా ఉన్నాం మిమ్మల్ని.
అయ్యా, ఈ రోజున రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లు లేక వెలువలబోతా ఉన్నాయి. రాయలసీమ రైతు వ్యవసాయం చేయలేక ఆకాశానికి కిందికి చూసి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. వేసిన పంటలకు దిక్కులేని పరిస్థితి. కనుక దయచేసి తక్షణం గ్రేటర్ రాయలసీమ ప్రాంత రైతాంగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తి సామర్థ్యంతో శ్రీశైలం జలాశయం నుండి నీళ్లు కిందికి వదలాలి. గొప్పగా చెప్తా ఉంటారు, హంద్రీనీవాకి ఏదో చేసేసామని. మా అనంతపురం జిల్లాలో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన 2 పెద్ద ప్రోగ్రాములు చేశాడు. అక్కడ మీలాగా ప్రచారం చేసుకోవడం మాత్రమే కాకుండా కేవలం ప్రచారం కోసమే మీరు పనిచేస్తూ ఉంటారు. అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదొక ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ లాంటిది రాయలసీమ ప్రాజెక్టులకి. అట్లాగే హంద్రీనీవా సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు పెంచడం అన్నది. జియో అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. ప్రభుత్వాలంటే నీ ప్రభుత్వం నా ప్రభుత్వం అని కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా చూసుకోవాలి కదా. మీరు వస్తేనే ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళా 3600కు 800 తెచ్చి పెడతామని చెప్పి 800 సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు 3000 కూడా పూర్తిగా పోవడం లేదు, 3000 దగ్గరకు వస్తూ ఉంది. దాదాపు సగానికి సగం పైగా పెరగాల్సిన ప్రవాహ సామర్థ్యాన్ని మీరు మరొక్కసారి రాయలసీమ పట్ల మీకున్న ఒక తక్కువ బుద్ధితో, వీళ్ళకి నీళ్ళేం అవసరం లేని ఒక బుద్ధితో మీరు దాన్ని తగ్గించడమే కాకుండా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో నీళ్లు పోవడం లేదు. తారీఖున ఈ నెల 24వ తారీఖు సోమవారం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు సంబంధించిన నాయకులతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సందర్శనకి అక్కడి నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నీళ్లు విడుదల కోసం ప్రయత్నం చేయడం కోసం, పోరాటం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ యొక్క ప్రజెన్స్లో నిర్ణయం జరిగింది. సో 24వ తారీఖున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరకు రైతులు కలిసి వచ్చే అందరితో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాయలసీమ జిల్లాల నాయకులు పోతిరెడ్డిపాడు సందర్శనకి వెళ్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం మీరు తక్షణం నీళ్లు పూర్తి స్థాయిలో వదలమని, రైతు ఆశను కాపాడమని డిమాండ్ చేస్తా ఉన్నాం.